నీ స్వాస్థ్యంలో, పరిశుద్ధతలో, శ్రమలో, దైవ స్వభావంలో, పిలుపులో, వాగ్దానంలో నేను పాల్గొనకుండా నేను ఇట్లాగే చచ్చిపోతే, ఇట్లాగే నా జన్మ ముగించబడితే నేను ఎక్కడికి మాట లేదు, తొలుగు లేదు, ఉద్యోగం చేసి ఎట్లయితే నా ప్రాణం వెళ్ళిపోతే నా పరిస్థితి దేవుడు ఇంకా నువ్వు బాప్తిజం తీసుకోవు, ఇంకా నువ్వు వెయిట్ చేస్తా ఉంటే దేవుడు నీతో మాట్లాడతావు. నువ్వు వీటన్నిటిలో పాలుభాగం అవ్వాలంటే నీకు బాప్తిజం అనుభవం అవసరం. ఈరోజు బాప్తిజం తీసుకునే అన్నా దేవుడు నీకు చెప్తాను, నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు వీటన్నిటిలో పాలుభాగస్తులు అవ్వాలని దేవుడు